ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని ప్రేమించాడు, ఒక విశ్వాసి. సరే, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ ఈ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చింది, రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది. ఇద్దరు దేవుని ఆలయానికి క్రమం వస్తుంది. మధ్యలో ఎవడో పూల పెట్టిన దాన్ని బట్టి, లేకపోతే ఏదో జరిగిన దాన్ని బట్టి ఈ స్త్రీ అనవసరంగా వివాహమై అనేక సంవత్సరాలు అయిన తర్వాత ఆ గతంలో పలానా వ్యక్తి అని చెప్పింది. ఈయనకేం పట్టింది? దెయ్యం పట్టింది. గతంలో అట్లా చేసావా, అట్లా చేసావా చెప్పింది స్త్రీది తప్పు. ఎవరు చేస్తున్నాడు? ఇప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? రక్షించబడిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఇప్పుడు విచ్చలవిడి జీవితం. ఆఫీసులో ఇంకొక అమ్మాయితో పెట్టి, నువ్వు అప్పుడు చేసావు, నేను ఇప్పుడు చేస్తాను. తప్పు తప్పే. గతము తీసుకొచ్చి నువ్వు గతం అట్లా ఉన్నా కాబట్టి నేను ఇట్లా అంటానికి రైట్ లేదు.